వ్యక్తిగత బురద జల్లేటువంటి కార్యక్రమాలు. రఘునందన్తో మాట్లాడితే ఏదో టీఆర్ఎస్ మీద అక్కస్తోటి మాట్లాడుకునేటోళ్ళు అనుకునేటోళ్ళు ఇంతకాలం. రఘునందన్ రావు మీద వ్యక్తిగతంగా బురద జల్లేందుకు చాలామంది ప్రయత్నం చేసినారు. సోషల్ మీడియాలో ఇంకా కూడా నిన్న మా చెల్లె కవితమ్మ చెప్పినటువంటి పెయిడ్ ఆర్టికల్స్ రఘునందన్ రావు మీద రోజు రాపిస్తూనే ఉన్నారు. పెయిడ్ న్యూస్ ఛానల్స్, పెయిడ్ జర్నలిస్టులు, కొత్త కొత్త పదాలు వింటున్నాం. 1995లో రఘునందన్ రావు కంట్రిబ్యూటర్. బట్ ఐ నెవర్ హర్డ్ పైసలు తీసుకొని వార్తలు రాస్తారని, పైసలకు ఆర్టికల్ రాస్తారని మేము ఎప్పుడు జర్నలిజంలో పనిచేసినప్పుడు చూడలేదు. కానీ దురదృష్టం పెయిడ్ ఆర్టికల్స్, భారతదేశంలో అడ్రస్ లేని పేపర్లు, కానీ పొద్దుగా లేస్తే డిజిటల్ మీడియాలో కనబడతాయి. దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు కొంతమంది దొంగలకు జీతం ఇచ్చి రాపిచ్చి వాటిని పొద్దులేమగానే అన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో తిప్పించి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతురు అని రఘునందన్ రావు మాట్లాడితేనేమో తప్పు అనిపించింది చాలామందికి. కానీ నిన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వచ్చినామనే చెప్పింది, వాళ్ళ చెల్లెనే చెప్పింది. వేరే దేశాలలో పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతురు, ఆడబిడ్డను, మీ ఇంటి బిడ్డను, నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తే కూడా ఇది చేస్తలేరా అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారిని వ్యక్తిత్వ హననం చేసిర్రు, నన్ను చేసిర్రు, ఆఖరికి ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన ఆడబిడ్డ అని చెప్పుకున్నామే. నిన్న ఆమె చెప్పింది వేరే దేశాలలో పెట్టి వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారు, పెయిడ్ బ్యాచ్ల్ని నడిపిస్తున్నారని. కవిత ఎవరిని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టిర్రు, పెయిడ్ బ్యాచ్లు పెట్టి నడిపిస్తున్నారని చెప్తుందో రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలిసే ఉంటుంది. అందుకని ఆ పెయిడ్ ఆర్టిస్టులని, ఆ పెయిడ్ బ్యాచ్ని అందరినీ కూడా వెంటనే కేసులు పెట్టి రిమాండ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి అధికారం ఆర్టికల్ 19 మీకు ఇవ్వలేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, స్వేచ్ఛ మీకు ఉందని చెప్పి మీరు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది రాసే అధికారం ఎవరికీ లేదు. ఏ ఛానల్కి లేదు, ఏ పేపర్కి లేదు, ఎవరికి లేదు. సో ఆ అంశం లోపల కవితకి ఇలా కడుపులో వచ్చినట్టు కనబడుతుంది. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు డ్రోన్లు ఎగిరేసిరని కొంతమంది రిమాండ్ చేసిర్రు, తప్పుడు కేసులు పెట్టిర్రు, రకరకాలైనటువంటి అవస్థలు పెట్టిర్రు. ఇలా నీ దాకా వస్తే చెల్లెకి కడుపున వస్తాను. అయినా ఈ పంచాయతీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ లేదు అని చెప్పడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం. టీఆర్ఎస్ ఏడుంది రాష్ట్రంలో?